ఓకే, ఈరోజు మీరు 9:30కి ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళిపోతున్నారు, కరెక్టా? రాంగ్, 9 గంటలకే. అరగంట ముందు వెళ్తున్నారు, అంతే కదా? అరగంట టైంకి వెళ్తున్నాను. మంగపతి గారు, నేను అడిగినటువంటి ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి. మీ మీద ఒక కేసు నమోదైంది, ప్రియదర్శి మీ మీద ఒక కేసు వేద్దాం అనుకుంటున్నాడు. దర్శి కూడా ఈ సంగతి తెలుసుకోలేదు, తెలియదు. కానీ ఈ సినిమాలో హీరో ప్రియదర్శిను హర్ష్ రోషను కాదు, మంగపతి అనేటువంటి నేను అని మీరు అంటున్నారు అని ఒక అపవాదం. ఇది ఎంతవరకు నిజం? 14th నీకే తెలుసు. అంటే మీరు చెప్పగానే చెప్తున్నారా మీరే ఇందులో హీరో అని? ఈ సినిమాకి హీరో నాని గారు. ఈ సినిమా ప్రొడ్యూసర్ కదా నాని గారు, హీరో ఎలా అయ్యారు? ఆల్రెడీ హిట్ పారాడైజ్ చేస్తున్నారు. మీరు మేము అడిగినటువంటి ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పడం లేదు. మంగపతి గారు నాకు ఎప్పుడు అర్థంగా మాట్లాడుతున్నాను, స్ట్రైట్ గా మాట్లాడితే నాకు తెలుసు. అర్థమైంది. మీరు కొంచెం గ్యాప్ ఇస్తే నేను ఏదో మాట్లాడి వెళ్ళిపోతాను. లేదు, మీరు మాట్లాడాలంటే సెంటర్ స్టేజ్కి వెళ్ళాలి. ఇక్కడ మాత్రం మేము అడిగిన ప్రశ్నకి మాత్రమే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ నా మంగపతి గారు. శివాజీ గారు, ఎస్ చెప్పండి. సో కంగ్రాచులేషన్స్ అండి, సూపర్ క్యారెక్టర్ పోర్ట్రే చేశారు. మీ వల్ల కొన్ని సెక్షన్స్ జనాలకు తెలియబోతున్నాయని అర్థమవుతుంది. పాపం మీరేం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. ఈ సందర్భంగా నేను ముఖ్యమైన విషయం చెప్పాలి. నా లైఫ్లో కూర్చొమ్మ కూర్చోవడం 13 years బ్యాక్ నేను చేసిన సినిమా. అదే ఆ సినిమా తర్వాత అది డీసెంట్ గా నడిచిన సినిమా. ఆ సినిమా తర్వాత క్యాబ్ ఇచ్చేది, క్యాబ్ తీసుకునేది, తీసుకోవాలని లేదు, తీసుకొని వెళ్ళింది. ఎందుకు అలా బయటకు వెళ్ళిపోయాను. ఆంధ్రప్రదేశ్ సమాజం ఏదో తెలియని ఒక, అంటే నా మనసుకి దగ్గరగా ఉన్న విషయాల మీద నాకు అమితమైన ప్రేమ ఉండి నేను పక్కకి వెళ్ళిపోయాను. 13 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ వెండితెర మీద ఫస్ట్ సినిమా నాకు అవకాశం ఇచ్చింది నాని గారు. ఇది ఆయనకి తెలియదు, కానీ నాకు మాత్రమే తెలుసు. అంటే డబ్బుల కోసం అయితే నేను ఎప్పుడూ చేసేవాడిని, చాలా సినిమాలు చేసేవాడిని, చాలా మంది దగ్గరికి వెళ్ళేవాడిని. నేను అన్ని వెళ్ళి అడిగితే నాకు అవకాశాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ఈ పరిశ్రమకు వచ్చిన తర్వాత ప్రతి అవకాశం నా దగ్గరికి వచ్చింది, అది నా అదృష్టం. సో అలాగే ప్రయత్నం చేద్దాం అనుకుని సొంతగా ఒక సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా ప్రకృతి నాకు సహకరించదు. కానీ మళ్ళీ సినిమానే పిలిచి ఇదిగో ఇది నువ్వు చెయ్యాలి అని చెప్పి ఒక 40-50 స్క్రిప్ట్లు, మోర్ దెన్ 40-50, ఒక 60 స్క్రిప్ట్లు ఆఫ్టర్ ఈ వెబ్ సిరీస్, ఈ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నేను విన్నాను. అందులో నాకు మొట్టమొదటిగా బాగా నచ్చింది మంగపతి క్యారెక్టర్. అటు ఏ ఆర్టిస్ట్ అయినా కూడా ఒక గ్యాప్ వచ్చిన తర్వాత ఒక మంచి బ్యానర్లో, ఒక మంచి సినిమాలో రావాలని కోరుకుంటాడు. భగవంతుడు నాకు విధంగా నానిగారి బ్యానర్లో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నానిగారికి, ఆ భగవంతుడికి ఇద్దరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే, ప్రపంచంలో ఏ సినిమా ఆడినా, అందులో తెలుగు సినిమా ఏది ఆడినా కూడా మీరు పాన్ ఇండియా లేదంటే బాహుబలి 1, 2, పుష్ప లేదా దసరా, ఆ నాని గారి ఎనీ ఫిలిం బ్లాక్ బస్టర్ ఏ సినిమాలో అయినా కామన్గా ఉండే ఒకే పాయింట్ ఎమోషన్, ఫ్యామిలీ లేకుండా ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వలేదు ఇంతవరకు కూడా. ఎక్కడా కూడా ఫ్యామిలీ ఎమోషన్ లేకుండా ఏ సినిమా కూడా, వేరుగా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. కానీ మీరు ఏ బ్లాక్ బస్టర్ సినిమా తీసుకున్నా ఆ ఫ్యామిలీ వెనకాల జరిగే కథ, ఆ డ్రామా మాత్రమే సినిమా నడిపిస్తుందని బలంగా నేను చూసినట్టు వరకు నా అనుభవం నేను తెలుసుకున్నది. అలాగే ఈ సినిమాలో ఇండియాలో హిందూ సంప్రదాయంలో ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబంలో కూడా మంగపతి ఉంటాడు. ఇది రియాలిటీ. సో మనందరం ఒక కాన్స్టిట్యూషన్ కట్టుబడి బతుకుతున్నాం కాబట్టి, సో దానికి లోబడి ఉండాలి కాబట్టి, కేసులు గట్రా ఉంటాయి కాబట్టి, దాన్ని కూడా క్రాస్ చేసి దానికంటే కూడా మా ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్ల అని అనుకుని పరిధులు దాటినటువంటి ఒక క్యారెక్టర్ మంగపతి. ఈ క్యారెక్టర్ ఇప్పుడు మీకు నార్మల్గా కనిపించవచ్చు, లేదంటే నాని గారు ఎలా ఇచ్చారో నాకు తెలీదు, కానీ అది నాకు చాలా పెద్ద పేరు తీసుకురాబోతుందని బలంగా నమ్ముతున్నాను. ఈ క్యారెక్టర్లో నేనే కదండి, ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ లేకపోయినా కూడా సినిమా ఆడదు. అంత అద్భుతంగా డిజైన్ చేశాడు డైరెక్టర్. అలాగే దాన్ని యాక్సెప్ట్ చేసిన నాని గారు
నిజంగా నాని గారి బ్యానర్ మనస్ఫూర్తిగా నేను సూపర్ గుడ్ ఫిల్మ్స్ లాగా కొత్త డైరెక్టర్లకి చాలా మందికి పిలిచి చౌదరి గారు స్క్రిప్ట్ విని ఆ డైరెక్టర్ మీద వదిలేశారు. అలాగే ఈ సినిమా కూడా చూశాను నేను, ఎందుకంటే నేను ప్రొడక్షన్ చేస్తాను. చూసినప్పుడు నాకు అనిపించింది ఒక డైరెక్టర్ మీద నమ్మకంతో ఒక టీంకి అప్పు చెప్పేసి అసలు ఇన్వాల్వ్ ఆయన ఎక్కడ చూడలేదు నేను నాని గారిని. సో నేను అది ఆర్పి చౌదరి గారి కాంపౌండ్లో చూశాను. ఒక డైరెక్టర్ మీద నమ్మాడు అంటే నమ్మి ఇచ్చేసిన తర్వాత ఇంకా దాంట్లో ఎటువంటి వేలు కట్టకుండా సినిమాని అలా ఆలవకగా కంప్లీట్ చేశారు ఈ సినిమా. దాంట్లో దీప్తి గారి సపోర్ట్ కూడా చాలా ఉంది ఈ సినిమాకి. దీప్తి గారు మరి బ్రదర్ కోసాన్ని కాకుండా సినిమా మీద ప్యాషన్ తోటి సినిమాకి వర్క్ చేశారు ఆవిడ కూడా. అలాగే ప్రొడ్యూసర్ గారు ఎప్పుడు రాలేదు సెట్కి, అసలు ఎప్పుడు నేను చూడలేదు ఆవిడని మేడంని. సో చాలా మంచి సినిమా అండి, చాలా మంచి సినిమా. అందరూ ఎంత బాగా చేస్తారంటే వాళ్ళిద్దరిని చూస్తే నాకు ఆ ఫ్రెష్ లవ్, మనం కూడా ఒకసారి వెనక్కి భగవంతుడు అవకాశం ఇస్తే వెనక్కి వెళ్ళి ఒక లవ్ స్టోరీ క్రియేట్ చేయాలి, మనమే పర్సనల్ లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఉంటే బాగుంటుంది అనిపించి ఎంత బాగుంది వాళ్ళ లవ్ స్టోరీ. నాకు వచ్చేటప్పుడు కూడా నేను లవ్ స్టోరీ కదా ఇది కోర్టేంటి అని అన్నా నేను. నాకు అంత నచ్చింది వాళ్ళిద్దరి క్యారెక్టర్లో. అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అంత బాగా డిజైన్ చేశాడు దర్శి. అంత డిఫరెంట్ టైమింగ్ అనమాట దర్శిది. నేను ఎంట్రాయింగ్ స్లోగా చేస్తాను మాట్లాడే స్క్రీన్ మీద చూసినా నాకు అర్థమైంది, ఓకే అంత ఒక స్టైల్ చాలా బాగుంది. అందరూ ప్రతి ఒక్క పాత్రని అద్భుతంగా చేశారు ఈ సినిమాలో. స్క్రీన్ మీద కాకుండా బ్యాక్గ్రౌండ్ హీరోస్ అంటే ఫస్ట్ దినేష్, సెకండ్ మ్యూజిక్ డైరెక్టర్. వీళ్ళిద్దరి సహకారంతో ముందుకు నడిపే డైరెక్టర్. వీళ్ళ ముగ్గురు ఈ సినిమా పెద్ద చేసేటండి, నమ్మండి. ప్రతి సీను కూడా ఎంత బాగా తీశారంటే ఈ మధ్యకాలం నేను చేసిన ఫస్ట్ సినిమా అండి, ఈ మధ్యకాలం కాదు. నాకు కొత్తగా అనిపించింది, నేను అప్పుడే ఫస్ట్ టైం సినిమా చేస్తున్నాను అని అంత బాగా అనిపించింది. నేను క్యారవాన్ దిగానంటే మళ్ళీ నేను ఎప్పుడు వెళ్ళలేదు, అక్కడే ఉండి చూశాను నేను ఎలా తీసినాను. మళ్ళీ మనం చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఉందా అంటే డెఫినెట్గా నేను మిశ్రమ సినిమా తీసేటప్పుడు అలా తీసాడు డైరెక్టర్, మొత్తం చుట్టూ తీసేవాడు. ఏంటంటే ఒకసారి అయిపోయింది కదా ఎదురుగా పెడితే కెమెరా, అంత బాగా తీశాడు. నిజంగా నాకు మిశ్రమం మేకింగ్ అప్పుడు ఎలాగైతే నేను ఎంజాయ్ చేస్తూ చేశానో అలాగే ఈ సినిమా మేకింగ్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. దినేష్ గారు ప్రతి ఒక్కళ్ళని కూడా, కెమెరామెన్ దినేష్ గారు ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా చాలా అందంగా చూపించారు. వీళ్ళని కూడా అందంగానే చూపించారు. నాకు నేను అందంగానే అనిపిస్తుంది. అంత బాగా తీశారు, అందరూ కూడా చాలా బాగా చేశారు. నాని గారు థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఎందుకంటే ఆ సినిమా ప్రొడక్షన్ చాలా కోరిక, అందరి వాళ్ళకి రాదు, కొందరికే వర్కౌట్ అవుతుంది. అది మీకు వర్కౌట్ అయింది. ఎంతోమంది డైరెక్టర్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకా మీ ద్వారా రావాలని, మంచి మంచి సినిమాలు రావాలని వాళ్ళ కోసం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శివాజీ గారు. మార్చి 14వ తారీఖున మేము థియేటర్స్ లో మిమ్మల్ని చూస్తాము, మగపతి గారిని. లేదు, నాని గారు 12 చూపిస్తాయని చెప్పారు, చూడండి. అవునా? మీరు అన్ని లేట్గా 12వ తారీఖునే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను వెళ్తున్నాను, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ జగదీష్, ఆల్ ద బెస్ట్. వెళ్ళే ముందు మైక్ ఇచ్చేసి వెళ్ళిపోతే బాగుంటుంది.